Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are started the 9th class of food improvement. So let us continue the topic of crop variety improvement. So already మనం crop variety improvement లో so different types of crops ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాం సో దాని గురించి డిస్కస్ చేస్తాం. సో దీంట్లో నెక్స్ట్ వెరైటీస్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ లో ఉన్నటువంటి నెక్స్ట్ మెథడ్స్ ఏంటి, ఎలాంటి మెథడ్స్ ని బేస్ చేసుకొని మనము సో క్రాప్ ఇంప్రూవ్మెంట్ ని చేస్తాం. సో దీంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏంటంటే లెస్ మెచ్యూరిటీ డ్యూరేషన్. సో ఇక్కడ ఏంటంటే క్రాప్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాప్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైం డ్యూరేషన్స్ ఉంటాయి. సో జనరల్ గా ఏంటంటే జెనెటిక్ మోడిఫికేషన్ క్రాప్స్ దే కెన్ ప్రొడ్యూస్ లెస్ టైమ్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్ ఆర్ హై ఈల్డ్ ప్రొడక్షన్. సో బేసిస్ ఆఫ్ ది జెనెటిక్ మోడిఫికేషన్స్ అంటే జన్యుపరమైనటువంటి పంటలు ఏవైతే ఉంటాయో సో వాటిని ప్రొడ్యూస్ చేయడం వల్ల, వాటిని డెవలప్ చేయడం వల్ల సో ఏంటంటే ఎక్కువ టైం పీరియడ్ కాకుండా తక్కువ టైం పీరియడ్ లో మనకి ఎక్కువ క్రాప్స్ ని డెవలప్ చేయొచ్చు. సో అలాంటి మెచ్యూరిటీ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో సో లెస్ మెచ్యూరిటీ, సో జనరల్ గా కామన్ గా మనం డెవలప్ చేసేటటువంటి క్రాప్స్ లో ఏంటంటే సో టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది. సో సమ్ టైమ్స్ దే కెనాట్ బి మెచ్యూర్ ద కంప్లీట్ క్రాప్. సో క్రాప్ కంప్లీట్ గా మెచ్యూరిటీ స్టేజ్ లో ఉండవు. సో అలాంటి క్రాప్స్ ఏమని పిలుస్తామంటే లెస్ మెచ్యూరిటీ డ్యూరేషన్ అంటాం. సో షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ రిక్వైర్ లెస్ కాస్టింగ్ అండ్ మోర్ రౌండ్స్ ఆఫ్ క్రాప్స్. సో జనరల్ గా ఏంటంటే లెస్ మెచ్యూరిటీ అంటే ఏంటంటే తక్కువ మెచ్యూరిటీ లేదా తక్కువ డెవలప్మెంట్ ఉంటుంది. క్రాప్ ఇన్కంప్లీట్ డెవలప్మెంట్ అంటాం. సో లెస్ మెచ్యూరిటీ డ్యూరేషన్ అంటే తక్కువ కాలంలో, సో కాల పరిమితి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దాన్ని ఏమంటున్నామంటే ఇక్కడ లెస్ మెచ్యూరిటీ డ్యూరేషన్. సో షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ రిక్వైర్స్ లెస్ కాస్టింగ్ అండ్ మోర్ రౌండ్స్ ఆఫ్ ఎ క్రాప్. ఇక్కడ ఇలాంటి క్రాప్స్ కి ఏంటంటే తక్కువ టైంలోనే ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల, అలాంటి క్రాప్ సీడ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల సో తక్కువ మెచ్యూరిటీ ఉన్నటువంటి క్రాప్స్ వస్తాయి. బట్ ఏంటంటే క్వాలిటీ చాలా తక్కువగా ఉంటాయి. సో వైడర్ అడాప్టబిలిటీ, సో క్రాప్స్ విచ్ కెన్ గ్రోస్ ఇన్ డిఫరెంట్ కండిషన్స్ వైల్ హెల్ప్ ఇన్ సెట్టింగ్ హైయర్ ప్రొడక్షన్. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మెథడ్ లోకి వచ్చేసరికి క్రాప్ ఇంప్రూవ్మెంట్ లో సో వైడర్ అడాప్టబిలిటీ. సో వాట్ ఈస్ మీన్ బై వైడర్ అడాప్టబిలిటీ? సో వైడర్ అడాప్టబిలిటీ మీన్స్ విచ్ ఇస్ ద హైలీ జెనెటిక్ మోడిఫికేషన్ క్రాప్స్. సో మనకి జనరల్ గా తెలుసు బీటీ, కాటన్ ఇలాంటి క్రాప్స్ ఏవైతే ఉన్నాయో సో తక్కువ క్వాలిటీలో లేదా తక్కువ కాలంలో ఏంటంటే ఎక్కువ క్రాప్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతో పాటు ఏంటంటే దే కెన్ డెవలప్ డిఫరెంట్ సూటబుల్ కండిషన్స్ ఆల్సో. ఇప్పుడు కొన్ని మన క్రాప్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఈ క్రాప్స్ కి కావాల్సినటువంటి టెంపరేచర్ రిక్వైర్మెంట్, ఎన్విరాన్మెంట్ కండిషన్స్, అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే క్రాప్ అనేది డెవలప్ అవుతుంది. సో అలాంటి కండిషన్స్ లేకపోయినా కూడా డెవలప్ అయ్యేటటువంటి అలాంటి క్రాప్స్ ఏమని పిలుస్తామంటే వైడర్ అడాప్టబిలిటీ. సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిమ్లా ఆపిల్ కానీ యాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ అండ్ some vegetables can only develop in low temperature condition or snow condition. అలాంటి కండిషన్స్ లో మాత్రమే డెవలప్ అవుతాయి. సో ఇలాంటి యాపిల్ ఏవైతే ఉన్నాయో సో వాటికి ఏంటంటే టెంపరేచర్ చాలా తక్కువగా ఉండాలి. సో టెంపరేచర్ అనేది లోయర్ టెంపరేచర్ ఉండాలి. సో దాంతో పాటు ఏంటంటే మాయిశ్చర్ కండిషన్ ఉండాలి. సో వాట్ ఈస్ మీన్ బై మాయిశ్చర్? మాయిశ్చర్ మీన్స్ ఏంటంటే తేమ. సో తేమ శాతం అనేది ఎక్కువ ఉండాలి. అలాంటి కండిషన్స్ లో మాత్రమే దే కెన్ సర్వైవ్ అండ్ దే కెన్ ప్రొడ్యూస్ హై ఈల్డింగ్ క్రాప్స్. సో ఇలాంటి కండిషన్స్ లో మాత్రమే డెవలప్ అయితే సో ఆ కండిషన్స్ మాత్రమే డెవలప్ అవుతాయి. బట్ ఇక్కడ మనం తీసుకున్న వెరైటీ ఏంటంటే వైడర్ అడాప్టబిలిటీ. సో వైడర్ అడాప్టబిలిటీ మీన్స్ దే కెన్ సర్వైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హై టెంపరేచర్ కండిషన్. సో కొన్ని క్రాప్స్ ఏంటంటే కొన్ని ఏరియాస్ లో టెంపరేచర్ హై కండిషన్స్ లో ఉంటాయి. ఆ కండిషన్స్ కి అన్ని క్రాప్స్ డెవలప్ కావు. సో అలాంటి కండిషన్స్ కూడా తట్టుకొని సో డెవలప్ అయ్యేటటువంటి క్రాప్స్ ని పిలుస్తామంటే వైడర్ అడాప్టబిలిటీ అంటాం. సో క్రాప్స్ విచ్ కెన్ బి గ్రోన్ ఇన్ డిఫరెంట్ కండిషన్స్. సో కండిషన్స్ కి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో కండిషన్ లో మనం ఏమేమి తీసుకోవచ్చు? ద ఫస్ట్ వన్ ఈజ్ టెంపరేచర్. సో మెయిన్ గా ఫస్ట్ ఏం తీసుకుంటామంటే కండిషన్స్ లో టెంపరేచర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాయిశ్చర్. సో నెక్స్ట్ వన్ వచ్చి మాయిశ్చర్. నెక్స్ట్ వాటర్ కండిషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎయిర్ కండిషన్. నెక్స్ట్ పొల్యూషన్. ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్ లో కూడా ఏంటంటే క్రాప్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఈ కండిషన్స్ అన్నిటికీ కూడా క్రాప్ సో అడాప్ట్ అయితే అలాంటి సిచ్యువేషన్ లేదా ఆ మెథడ్ ఏమని పిలుస్తామంటే వైడర్ అడాప్టబిలిటీ అంటాము. సో జనరల్ గా ఏంటంటే కొన్ని క్రాప్స్ సో డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా లేదా డస్ట్ ఉన్నటువంటి ఏరియాలో మనం గాన ప్లాంటేషన్ చేసినా లేకపోతే రోడ్ సైడ్స్ కానీ ఇలాంటి చోట్ల మనం క్రాప్ డెవలప్ చేసినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ వల్ల వాటిలో ఫోటోసింథసిస్ కావచ్చు లేదా రెస్పిరేషన్ ప్రాసెస్ కావచ్చు సో చాలా లో లెవెల్స్ లో జరుగుతూ ఉంటాయి. సో దాని వల్ల ఏంటంటే క్రాప్ యొక్క ఈల్డ్ మీద ఎఫెక్ట్ ని చూపిస్తాయి. సో కాబట్టి క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ లో మనం తీసుకునేటటువంటి మెథడ్ లో ఫస్ట్ వన్ ఏంటంటే లెస్ మెచ్యూరిటీ డ్యూరేషన్ ఉండాలి. నెక్స్ట్ వైడర్ అడాప్టబిలిటీ ఉండాలి. సో వైడర్ అడాప్టబిలిటీ మీన్స్ ద క్రాప్ కెన్ బి డెవలప్డ్ బై ద డిఫరెంట్ కండిషన్స్ ఆర్ అడాప్టబుల్ ద డిఫరెంట్ కండిషన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రైబ్డ్ ఆర్గానిక్ ట్రేట్స్. సో ఇక్కడ ఏంటంటే వీటితో పాటు జెనెటిక్ మోడిఫికేషన్స్ తో పాటు ఏంటంటే కొన్ని డిఫరెంట్
సో కొన్ని ల్యాబ్స్ లో ఏం చేస్తామంటే మనం జెనెటిక్ మోడిఫికేషన్స్ తయారు చేస్తుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఫ్రూట్ ప్లాంట్ ఉంటుందో ఆ ఫ్రూట్ ప్లాంట్ లో డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్స్ ఒక మంచి సైజ్ లో డెవలప్ అయినప్పుడు వాటిలో టేస్ట్ చాలా తక్కువ ఉంటాయి. సో వాటిలో స్వీట్నెస్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటి సేమ్ ఫ్రూట్ లోనే మనకి టేస్ట్ కావాలన్నప్పుడు ఇలాంటి జెనెటిక్ మోడిఫికేషన్స్ ని తీసుకొస్తారు. సో దాన్ని ఏమనిపిస్తామంటే అగ్రోనమిక్ ట్రైట్స్ అంటాం. అంటే అలాంటి క్యారెక్టర్స్ ని మనకు కావాల్సినటువంటి క్రాప్ లో ఇంజెక్ట్ చేస్తాం. సో ఈ విధంగా క్రాప్స్ విచ్ కంటైన్ డిజైర్డ్ అగ్రోనమిక్ ట్రైట్స్, హైట్, బ్రాంచింగ్, లీఫ్, నెక్స్ట్ వచ్చేసరికి రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో మాక్సిమం ఇలా మనం జెనెటిక్ మోడిఫికేషన్ చేసేటప్పుడు సో మనం తీసుకునేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే తీసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ ని తీసుకుంటాం. అంటే ఒక మొక్క పెరగాల్సినటువంటి హైట్ దానికంటే ఎక్కువ హైట్ లో కావాలన్నప్పుడు అలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ప్లాంట్ ని తీసుకొని మనము జెనెటిక్ మోడిఫికేషన్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రాంచింగ్. సో బ్రాంచింగ్ అంటే జనరల్ గా కొన్ని ప్లాంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ గా పెరుగుతుంటాయి కానీ వాటిలో బ్రాంచెస్ అనేవి పెద్దగా కనిపించవు. ఎగ్జాంపుల్ టేక్. సో టెక్టోనా గ్రాండిస్ లో మనం అబ్జర్వ్ చేస్తే ప్లాంట్ ఇలా స్ట్రైట్ గా మాత్రమే డెవలప్ ఉంటుంది. బ్రాంచెస్ చాలా లో లెవెల్లో ఉంటాయి, బ్రాంచెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి బ్రాంచింగ్ మనకి ఏదైతే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే బ్రాంచెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే వాటిలో ఫ్లవర్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ఫ్లవరింగ్ స్పీసీస్ ఏవైతే మనకున్నాయో లేదా ఫ్లవర్ క్రాప్స్ ని డెవలప్ చేస్తే బ్రాంచింగ్ అనేది ఎక్కువ కావాలి. కాబట్టి ఇలాంటి క్వాలిటీని మనం ఇంజెక్ట్ చేస్తే సో బ్రాంచింగ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలాంటి క్వాలిటీని కూడా మనం ఇంజెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లీఫ్. సో ఏ ప్లాంట్ లో అయితే లీవ్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్లాంట్ లో ఆటోమేటిక్ గా ఫోటోసింథసిస్ అనేది ఎక్కువ కంటెంట్ లో జరుగుతుంది. ఫోటోసింథసిస్ ఎక్కువగా జరిగితే ఆటోమేటిక్ గా ప్లాంట్ అనేది బాగా సర్వే అవుతుంది. సో వాటిలో ఫుడ్ సోర్సెస్ అనేవి ఉంటాయి. సో ఇవి మనకి ఏంటంటే హై ప్రొడక్షన్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఒక క్రాప్ ని మనం డెవలప్ చేసేటప్పుడు క్రాప్ లో కావాల్సినటువంటి ఇంప్రూవ్మెంట్ ఏమేమి కావాలో సో వాటిని మనం జెనెటిక్ మోడిఫికేషన్స్ మెథడ్స్ ద్వారా మనము డెవలప్ చేసుకోవచ్చు. సో దాంట్లోనే మనం డిస్కస్ చేసుకున్నటువంటి 3 మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ మెథడ్స్ ని మనకు కావాల్సిన క్యారెక్టర్స్ ని ప్లాంట్స్ లో ఇంజెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి క్రాప్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దాంతో పాటు మనకు కావాల్సినటువంటి క్రాప్ వెరైటీని డెవలప్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు ఏంటంటే ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ ఆర్ వెరైటీ ద ప్రొడక్షన్ ఆఫ్ న్యూ స్పీసీస్, కొత్త రకమైనటువంటి జాతులను మనము ఉత్పత్తి చేయొచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.